కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రకు చెందిన గ్యాంగ్టక్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. చిత్రదుర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీ వీరేంద్ర ఇల్లీగల్ గా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో 2 రోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కేసీ వీరేంద్ర నివాసంలో 12 కోట్ల నగదు, కోటి విలువైన విదేశీ కరెన్సీ, 6 కోట్ల విలువైన బంగారంతో పాటు భారీగా వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాప్ల మాటున బెట్టింగ్లు నిర్వహించి భారీగా ఆస్తులు కూడబొట్టినట్లు ఈడీ తెలిపింది. చూస్తున్నాం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రకు చెందిన గ్యాంగ్టక్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, పూర్తి డీటెయిల్స్ ఏంటి సోదాలకు సంబంధించి? కర్ణాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్రను కొద్దిసేపటి క్రితం ఈడీ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇతను సిక్కిం రాష్ట్రంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ కొన్ని ఆన్లైన్ గేమింగ్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లుగా కూడా ఈడీకి సమాచారం రావడంతో పూర్తి సమాచారం మేరకు అతని మీద దాడి చేయడం జరిగింది. ఇళ్లతో పాటు కూడా సోదరుడు కుమారుడు ఇల్లు మీద కూడా దాడి చేసి భారీగా కూడా నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏమైనా ఆసుపత్రులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ముఖ్యంగా కూడా 11 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా 6 కేజీల 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం చేస్తున్నారు. దీంతో పాటు కూడా 17 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడంతో పాటు కూడా 2 మోటార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అతని సోదరుడు కుమారుడు బంధువుల నుంచి కూడా విలువైన ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సిటీని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి అతని నుంచి కూడా బెంగళూరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మరింతగా కూడా వివరాలు సేకరించి ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కానీ ఆన్లైన్ ఈ గేమ్లకు సంబంధించి కానీ ఎంతకాలంగా నిర్వహిస్తున్నాడు, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించే పనులు అయితే ఉంది. ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం, భారీగా అక్రమ నగదును పట్టుబడడంతో దీని మీద కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అధికార పార్టీలు కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. దీని మీద అతన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.